మెలియాపుట్టి మండలం తూముకొండ గ్రామానికి చెందినటువంటి రోహిణి జీవన్ రావు ఇద్దరు కూడా విధి నిర్వహణలో భాగంగా పలాస పట్టణంలోని మారుతి నగర్లో నివాసం ఉంటున్నారు. రోహిణి హిందీ ఉపాధ్యాయులుగా పలాస ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. జీవన్ రావు విజయనగరం జిల్లా జీఎస్టీ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. వీరిద్దరికి కూడాను ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. చదువుల నిమిత్తం పిల్లలిద్దరూ కూడా కావ్య బీఎస్పీ ఫిజియోథెరపీ చేస్తుండగా భవ్య మాత్రం ఇంటిగ్రేటెడ్ డిజైన్ కోర్సును చదువుతుంది. కాకపోతే విధి నిర్వహణలో భాగంగా భర్త జీవన్ రావు విజయనగరం జీఎస్టీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ వారానికి ఒక్కసారి పలాసకు వస్తుంటారు. పలాస మారుతి నగర్లో నివాసం ఉంటున్నటువంటి రోహిణి 3 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు స్థానికంగా తన భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం సాయంత్రం ఇంటికొచ్చినటువంటి భర్త జీవన్ రావు మాత్రం తలుపు వద్ద దుర్వాసన రావడంతో ఈ విషయాన్ని ఇరుగు పొరుగు వారితో పాటు పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేసి తలుపులు తీసి లోపలికి వెళ్లి చూసేసరికి రోహిణి మాత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏంటని బంధువులతో ఆరా తీగా ఏడాదిన్నర క్రితం తల్లి బెయిన్ రెడ్తో మృతి చెందింది. అదేవిధంగా తండ్రి ఒక యాక్సిడెంట్లో మృతి చెందారు. నాన్న ఏఎస్ఐ ఆయన యాక్సిడెంట్లో మృతి చెందడం. ఈ పరిణామాలతో పాటు ఆమెకి దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్య వెంటాడుతుంది. ఉపాధ్యాయురాలుగా ఆమె పలాస మారుతి నగర్లో నివాసిస్తున్నప్పుడు కూడాను జీఎస్టీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి భర్త జీవన్ రావు వారానికి ఒక్కసారి మాత్రం వస్తుంటారు. శనివారం సాయంత్రం వచ్చిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుని వెనక పలు అనుమానాలు తలెత్తినప్పటికి కూడాను ఆ కుటుంబ సభ్యులను పోలీసులు విచారించగా ఆమె దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడడం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఒక నిర్ధారణకు వచ్చారు. కాకపోతే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పలాస ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి అయిన తర్వాత బంధువులు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఆమె అనారోగ్యం కారణంగానే ఆత్మహత్య చేసుకుంది. దీని వెనక ఎటువంటి కుట్ర దాక్కోలేదని నిర్ధారణకు వచ్చిన పోలీసులు మాత్రం ఈ విషయంపై అనుమానాలు లేనటువంటి నేపథ్యంలో భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈరోజు దాన్ని కేవలం అనారోగ్యం కారణంగానే ఆత్మహత్య చేసుకుందని నిర్ధారణకు వచ్చారు. పిల్లలిద్దరూ కూడాను చదువుల నిమిత్తం బయట ఉండడం, భర్త ఉద్యోగ నిమిత్తం విజయనగరం జీఎస్టీ కార్యాలయంలో పనిచేయడం, ఆమె ఒక్కరితే లోన్లీగా ఉండడం, తండ్రి తల్లిని కోల్పోయిన ఆమె తనకొచ్చిన కష్టాన్ని తనతో పాటే అంతం చేసుకోవాలనే ఉద్దేశంతో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆమె భర్తకు కానీ పిల్లలకు కానీ భారం కాకూడదనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్న నిర్ధారణ వచ్చిన పోలీసులు మాత్రం ఈ విషయంలో ఎవరి మీద అనుమానాలు లేనటువంటి తరుణంలో భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పిల్లల వాంగ్మూలంతో పాటు బంధువులు కూడాను తల్లిదండ్రులు మృతి చెందడం ఇవన్నీ కూడాను రోహిణి మృతికి కారణం అని చెప్పి స్పష్టతకు వచ్చారు. పలాస పట్టణంలో 3 రోజుల క్రితం ఆత్మహత్య చేసిన రోహిణి ఉదత్తం ఒక్కసారిగా పట్టణవాసులను ఉలిక్కిపాటు గురిచేసింది. ఇటువంటి కష్టం ఇంకో మైలుకి రాకూడదు. కాకపోతే కుటుంబం ఎవరూ కూడాను బాసటగా లేకపోవడం, లోన్లీగా ఆమెను జీవనం సాగించిన నేపథ్యమే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి దోహదపడింది అన్నటువంటి సంగతి తెలుసుకున్నటువంటి బంధువులు మాత్రం ఈ విషయంలో తనకు వచ్చినటువంటి కష్టాన్ని ఎవరికి కూడాను బాధ కాకుండా ఉండేందుకు ఆమె చేసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మాత్రం అందరూ కన్నీరు పర్యతం అవుతున్నారు. ఇద్దరు ఆడపిల్లలు కూడా చదువుల నిమిత్తం బయట ఉన్నారు. వారికి వివాహాలను చేసేందుకు భార్యాభర్తలు ఇద్దరు కూడాను ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రయత్నంలో రోహిణికి వచ్చినటువంటి ఈ కష్టం మాత్రం ఇంకా పగస్తులు కూడా రాకూడదని ప్రతి ఒక్కరు కూడా కంటతర పెడుతున్నారు. అండంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.